అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం పెసరమిల్లి గ్రామానికి బయలుదేరుతున్నాం. అక్కడ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది, మరియు విగ్రహాల ప్రతిష్ట కూడా జరుగుతుందండి. ఆ గ్రామం ఎక్కడ ఉందంటే గుడివాడ నియోజకవర్గంలో గుడ్లవల్లేరు మండలంలో పెసరమిల్లి అనే గ్రామం ఉందండి. మనం అక్కడ విశేషాలు, ఆ ధ్వజస్తంభ ప్రతిష్ట గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళంగానే చెక్ పోస్ట్ దిగానండి. ఇక్కడ నుంచి డోగిపర్ వెళ్ళే రూట్ వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ కండి, ఆ రూట్లోనే వెళ్ళాలి. ఇక్కడ వెహికల్స్ కూడా ఏమీ లేవు, వెయిట్ చేస్తున్నాను ఏమైనా వస్తాయి ఎక్కుతానికి. సామాన్లు పాత్రలు తీసుకువెళ్ళి ఒక టాటర్ వచ్చిందండి. ఆ టాటర్ అయితే నేను ఎక్కేసానండి. వాళ్ళు కూడా ఆ పెసరమిల్లి వైపే వెళ్తున్నారండి. ఆ ట్రాక్టర్ అయినా నాకు లిఫ్ట్ ఇచ్చారు, ఎక్కేసానండి. ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. రైల్వే ట్రాక్ దాటంగానే సుమారుగా వచ్చేసి మనకి గుడ్డవల్లేరు చెక్ పోస్ట్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందండి, అంతే డిస్టెన్స్ మనకి. ఇదిగోండి ట్రాక్ అయితే మనం దాటేస్తున్నాం. అయితే మనం వచ్చేసామండి. పెసరమిల్లిలోకి ఎంట్రన్స్ అయిపోయాం. ఇదిగోండి మొత్తం కూడా ఇక్కడ డెకరేషన్ అంతా చేశారు కట్టి. క్రెయిన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ధ్వజస్తంభం ఎత్తడానికి. అదిగోనండి కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అండి. అతనికి థ్యాంక్స్ చెప్పి ఇంకా నేను దిగేసానండి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇదేనండి టెంపుల్ అయ్యప్ప స్వామి. లోపల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తారు. దానికి పక్కన వచ్చి సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి. ఇదిగోనండి ధ్వజస్తంభం ప్రతిష్ట చేసే ప్లేస్ ఇదేనండి. ఇక్కడేనండి ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చి పెట్టేది. ఆలయానికి ముందు ఈ ఇటు పక్కన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా ఇటు పక్కన ఉంటుందండి కుడివైపున. ఇదిగోనండి ఇక్కడ విగ్రహాలు 2 ఉన్నాయి. ఒకటేమో ముందు గణపతిది, ఇక్కడేమో అయ్యప్ప స్వామి విగ్రహం అండి ప్రతిష్ట జరిగేది. ఇదిగోండి ఈ లోపల ఇక్కడేనండి ప్రతిష్ట చేస్తారు. అయ్యప్ప స్వామి గుడికి ఇక్కడ ప్రతిష్ట జరుగుతుందండి ధ్వజస్తంభం. ఇక్కడ ఎదురుగా వచ్చేసి సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఇదిగోండి సాయిబాబా లోపల సాయిబాబా టెంపుల్ అండి. ఈ అయ్యప్ప స్వామి గుడి పక్కనే ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇదిగోండి ఇది పక్కన ఉంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఇది గుడి పక్కన యాగశాల అండి. ఇక్కడ అంతా కూడా మంత్రోచ్చారణ చేస్తారు కలశాలని. ఇదిగోండి మంత్రోచ్చారణ పూజ అంతా కూడా ఇక్కడ చేస్తారు. ప్రతిష్ఠ చేసే విగ్రహాలండి ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇవి గుడి ముందు కూడా చేస్తారండి. ఈ విగ్రహాలు నందీశ్వరుని ఇటు పక్కన ఉన్నాయి ఉపాలయాలు. ఇదిగోండి విఘ్నేశ్వరుడిది గణపతిది అండి. ఇదిగోండి ఇవి ద్వారపాలకుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారండి ధ్వజస్తంభం ఎత్తడానికి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశారండి. ఇక్కడ ఉప్మాని. ఇక్కడ ధ్వజస్తంభానికి మొత్తానికి కూడా పసుపు రాసి అందరూ పసుపు రాస్తున్నారండి. ఇక్కడ కుంకుమ బొట్లు కూడా పెడుతున్నారు మహిళలు అందరూ కూడా. ఎందుకంటే ప్రతిష్ఠ చేసే ముందు ఇలా చేయాలండి. ఇక్కడ ఉన్న ఈ పెద్ద క్రేను సహాయంతోనే ధ్వజస్తంభాన్ని ఎత్తుతారండి. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా బాగుందండి. ధాన్యాలు పంచశీరాలు అమ్ముతారండి. ప్రతిష్ఠ సమయంలో వేస్తారు.
ఇక్కడ యాగశాలలో పంతులు గారు ఆయన హారతి ఇస్తున్నారండి. హారతి తీసుకునే వ్యక్తి పేరు వాసుదేవానంద భారతి మహాస్వామి గారండి. ఇక్కడ హారతి ఇక్కడ పెట్టేస్తున్నారండి పంతులు గారు వచ్చేసి. లోపల యాగశాలలో అయితే నుంచి బయటికి వచ్చారండి. గురువు గారి పేరు వచ్చేసి చెప్పాను కదండి మీకు, ఆయన పేరు శ్రీ 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 వాసుదేవానంద భారతి మహాస్వామి వారండి. ఆయనచే ఈ విగ్రహ ప్రతిష్టలు జరపబడతాయండి మరి కొద్దిసేపటిలో. ఎదురు నిలబడండి, ఆయనకి ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారండి. ఇక్కడ అందరూ కూడా నమస్కారాలు చేసుకుంటున్నారండి గురువు గారికి. చుట్టూ 4 ద్వారాలు ఉన్నాయండి. ఒకటి ఋగ్వేద ద్వారము, ఒకటి యజుర్వేద ద్వారము, క్షేత్రపాలక మండపం అండి, అధర్వణ వేద ద్వారము, సామవేద ద్వారం. క్రేన్తో సెట్ చేసుకుంటున్నారండి ధ్వజస్తంభాన్ని. ఇక్కడ అంతా కూడా రెడీ చేస్తున్నారు క్రేన్తో, అంతా కూడా సెట్ చేస్తున్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో ఇక్కడ టపాసులు కూడా కాలుస్తున్నారండి. ఇదిగోండి ఆనంద ఉత్సాహంతో ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా ఇక్కడ కాలుస్తున్నారండి. ఇదిగోండి ధ్వజస్తంభాన్ని క్రేన్ సహాయంతో తీసుకొస్తున్నారు. దాన్ని పైకి ఎత్తి ధ్వజస్తంభాన్ని గ్రానైట్ అండి. ఈ ధ్వజస్తంభం వచ్చేసి చాలా బరువు ఉంటుంది. ధ్వజస్తంభాన్ని సెట్ చేసుకోవడానికి ఇక్కడ రెడీ చేస్తున్నారండి. ఇది కొంచెం బరువుగానే ఉంటుంది, అలానే సెట్ చేస్తున్నారు. కరెక్ట్ పొజిషన్ రావాలి కదా ఎత్తడానికి అండి. ఇక్కడ అందరూ వచ్చేసండి ఇటు పక్కన అందరూ కూడా నమస్కరించుకుంటున్నారు కలశాలకిను ఇక్కడ విగ్రహాలకి. భక్తులందరూ కూడా సన్నాయి మేళతాళాలతో కూడా బాగా చేస్తున్నారండి కార్యక్రమాన్ని. ఇక్కడ గురువు గారు ఇక్కడ స్వామివారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నారండి, లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి కలశాలు విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ గురువు గారు లోపలికి వెళ్ళి అక్కడ ఒక పూజ నియమం కార్యక్రమం అనేది ఇక్కడ చేస్తారండి. చుట్టూ కూడా జన సంద్రోహం అంతా కూడా ఉన్నారండి ఈ ఊరి ప్రజలందరూ కూడా. ఇదిగోండి ఈ లోపల ఇక్కడ పెడుతున్నారు ప్రతిష్ట జరిగే చోటున గురువు గారు చిన్న పూజా కార్యక్రమం చేస్తున్నారు లోపల. శ్రీ శివలింక పావని శివకుమార్ గారి ఆచార్యతత్వమున శ్రీ 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 వాసుదేవానంద భారతి మహాస్వామి వారి కరకములచే ప్రతిష్ట జరపబడుతుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి, శ్రీ దాస ఆంజనేయ స్వామి, శ్రీ కాలభైరవ స్వామి మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఇక్కడ జరపబడుతుందండి. ఇదిగోండి స్వస్తి చంద్రమాన శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్ర బహుళ విజయ సోమవారం అనగా తేదీ 14/4/2025 స్వాతి నక్షత్రమునందు వృషభ లగ్న పుష్కరాంశమున ఇక్కడ ఉదయం 8:30 ఇక్కడ జరగబోతుంది.
దేవానంద భారతీ మహాస్వామి వారి కరకములచే ప్రతిష్ట జరపబడుతుందండి. ఇక్కడ గురువు గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్ట కరకములచే ప్రతిష్ట చేస్తున్నారండి. ఉపాలయాల్లో వరుసగా ఉన్నాయండి. ఇక్కడ అన్నీ కూడా ఆయన కరకములకే ప్రతిష్ట జరపబడుతున్నారండి గురువు గారి చేతుల మీదుగా. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల అక్కడ జరపబడుతుందండి కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో. ఆ చుట్టూ అందరూ కూడా వీడియోస్ తీస్తున్నారండి. అలాగే ఈ చుట్టూ అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో. పోలీసు వారు వచ్చేసి గురువు గారు ఆశీస్సులు తీసుకుంటున్నారండి. పోలీసు వాళ్ళు ఇక్కడ ధ్వజస్తంభం ఎదురుగా అండి, ఇక్కడ కూడా చిన్న కార్యక్రమం చేస్తారండి. గురువు గారు ధ్వజస్తంభం దగ్గర కరకములతో ప్రతిష్టాపన జరపబడుతుందండి. ఇక్కడ కూడా గురువుగారు ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్తున్నారండి. ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి కదా, ఇక్కడ ఒక కరకముల ప్రతిష్ఠ జరుగుతుందండి. ఇదండి అయ్యప్ప స్వామి ఆలయం అండి. ఎదురుగానే ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చారండి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా వీక్షిస్తున్నారండి. ఇదిగోండి చుట్టూ జనమంతా కూడా ఇక్కడ లోపలికి వెళ్తున్నారండి. కొంతమంది మాత్రం గురువుగారు ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నారండి ఆలయం నుంచి. ఈ పక్కన వచ్చేసి గణపతి దేవుడిది పెట్టే చోట ఒక కరకం ప్రతిష్ఠ చేస్తున్నారండి. ఇక్కడ
ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది గురువు గారి చేతుల మీదుగా. ఇదిగోనండి, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి. ఇక్కడ విగ్రహాన్ని పెడతారండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట చేసే లోపల నిచ్చెన సహాయంతో కిందకి దిగుతున్నారండి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పూజ చేస్తున్నారండి. ఇక్కడ పంతులు గారులు వీళ్ళంతా కూడా ఇదిగోండి. ఇక్కడ నవధాన్యాలు కానీ పంచశీర సూత్రాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ లోపల వేస్తారండి. ఇక్కడ అలాగే పసుపు కుంకుమ కూడా ముందుగా ఇక్కడ వేస్తారండి. ఇదిగోండి, ఇక్కడ అందరూ భక్తులు అందరూ కూడా ఇక్కడ నవధాన్యాలు పంచలోహాలు అన్నీ వాటితో పాటు కొంచెం చిల్లర డబ్బులు కూడా ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ఇక్కడ ప్రతిష్ట చేసే చోటున వేస్తున్నారండి. ఇక్కడ డ్రోన్ కెమెరాస్ కూడా వీడియోస్ తీస్తున్నాయండి, ఫొటోస్ మరియు వీడియోస్. ఇదిగోండి, చుట్టూ అంతా కూడా జనాలందరూ కూడా చాలా బాగా వచ్చారండి. నాయ మేళాలతో బాజా భజంత్రితో బాగా చేస్తున్నారండి. ఇక్కడ వాయిద్యం కూడా లోపల అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారండి. అందరూ కూడా నమస్కరించుకుంటున్నారు. అలాగే నేను కూడా లోపల నమస్కరించుకున్నానండి. ఇదిగోండి, స్వామివారికి చుట్టూ జనాలందరూ కూడా వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి నమస్కరించుకుంటున్నారు. అమ్మాయిని ఇప్పుడే పైకెస్తున్నారండి క్రేన్ సహాయంతో. ఇక స్టార్ట్ చేశారు, ప్రతిష్టకి ఇక మొదలైంది. సహాయంతో ధ్వజస్తంభాన్ని పైకి లేపుతున్నారండి. 2 క్రేన్స్ ఉన్నాయి. ఇటు కొంచెం భక్తులందరినీ కూడా దూరంగా వెళ్ళమని చెప్తున్నారండి. ఎందుకంటే ఈ ధ్వజస్తంభం ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఎత్తాలండి. ఇది గ్రానైట్ ధ్వజస్తంభాన్ని చుట్టూ చూశారండి. భక్తులందరూ కూడా వీటి పక్కన కూర్చున్నారండి, కూర్చుని వీక్షిస్తున్నారు ధ్వజస్తంభం ప్రతిష్ట గురించి. చూశారండి క్రేన్ ఎంత పెద్దదో, ఇది చాలా హెవీగా ఉంటుందండి. ఇది గ్రానైట్ ధ్వజస్తంభం ఇది. అందుకని అందరూ కూడా దూరంగా వెళ్ళి చాలా భద్రతగా కూడా జాగ్రత్తగా దూరంగా ఉండి చూస్తూ ఉండాలి. ఇదిగోనండి, ఇది పైన వ్యూ అండి. ఇక శిఖర ప్రతిష్ట జరుపుతారండి ఆలయానికి, అయ్యప్ప స్వామి ఆలయానికి. ఇక్కడ ధ్వజస్తంభాన్ని క్రేన్ సహాయంతో తీసుకొస్తున్నారండి ముందుకి. చాలా కరెక్ట్ వేవ్లో తీసుకొస్తున్నారు. కింద ఇద్దరు పట్టుకున్నారండి ధ్వజస్తంభాన్ని, ఆ పొజిషన్ చేంజ్ అవ్వకుండా. స్తంభాన్ని అయితే గుడి ముందు వరకు వచ్చేసిందండి. ఇక్కడ ఇదిగోండి, ఇంకా వచ్చేసింది. ఇక్కడ కరెక్ట్ పొజిషన్ చూసుకుంటున్నారండి ధ్వజస్తంభంది. తెలంగాణచే ఈ సమారాధన కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కరెక్ట్ వేలో ఇక ఫిక్స్ చేయడానికి చూస్తున్నారండి ఈ ధ్వజస్తంభాన్ని. స్మరించుకుంటూ ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుందండి జనాల మధ్యన. ఇక్కడ ఫైనల్గా వచ్చేసండి ధ్వజస్తంభాన్ని పెట్టేశారండి.
చుట్టూ అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. భక్త జన సంద్రాహంలో అందరూ కూడా భక్తులందరూ కూడా వీక్షిస్తున్నారండి. ఇది ధ్వజస్తంభాన్ని అయితే ఇక్కడ పెట్టేశారండి లోపల. నమస్కరించుకుంటున్నారండి ధ్వజస్తంభానికి. ఇదిగోండి అందరూ కూడా ఇక్కడ ధ్వజస్తంభాన్ని పట్టుకుని నమస్కరించుకుంటున్నారు. ట్రైన్ చూసారా ఎంత పెద్దగా ఉందండి. ఇదిగోండి ఇదంతా కూడా చుట్టూ వ్యూ అండి, టెంపుల్ సరౌండింగ్స్ అండి, చుట్టుప్రక్కల ప్రాంతం అండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లతో చాలా విశాలంగా ఉంది. పొలాల మధ్యలో అండి కార్లు కానీ ఇవి కానీ చాలా వచ్చినాయి. ఇక్కడ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు చాలా దూరాల నుంచి కూడా వచ్చారండి ఇక్కడికి. కూడా కూర్చుని చూస్తున్నారండి చాలామంది కూడా. చూశారు కదా జన సందోహం ఎంతమంది వచ్చారు ఇక్కడికి, చాలామంది ఉన్నారండి. ఇక్కడ లోపలికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ విఘ్నేశ్వరుని గణపతిని పెట్టారు. అలాగే ఇక్కడ అందరూ కూడా నమస్కరించుకుంటున్నారు. ఈ కలశాలకి విగ్రహాలకి బయట పెట్టినవండి ఇవన్నీ కూడా చూడండి. జన సంద్రోహం చాలా బాగా వచ్చారండి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా వచ్చి చాలా అద్భుతంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. ఇక్కడ లోపల పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇక్కడ అందరూ కూడా చాలామంది ఇక్కడ నుంచి చూస్తున్నారు. లోపల పంతులు గారు అందరూ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ పూజలు కూడా బాగా చేస్తున్నారండి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కలశాలకు ఇదిగోండి యజ్ఞంలో ఇక్కడ అగ్ని కూడా జరుగుతుంది. హోమగుండంలో వచ్చేసి నెయ్యి వేస్తున్నారని ఆవు నెయ్యిని. అయ్యప్ప స్వామి ఆలయం పైన శిఖరోత్సవం జరుగుతుందండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ శిఖరోత్సవం అనేది ప్రతిష్ఠ చేశారు పైన. ఇదిగోండి ఇవేనండి శిఖరాలు. తర్వాత వచ్చేసి పక్కన సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి గుడి పక్కన ఉపాలయాల్లో కూడా చేస్తున్నారండి. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఎక్కి పైన దర్శనం చేసుకుంటున్నారు. శిఖరాలను పట్టుకొని నమస్కరించుకుంటున్నారు. కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 500 సంవత్సరాల నుంచి ప్రసంగంలో నివసించి ఉన్నారు. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. కావున భక్తులు ఎవరి కూడా పాల్గొని ఈ ధ్వజస్తంభ వెళ్ళి ఇక్కడ నమస్కరించుకున్నానండి. శిఖరోత్సవాలను పట్టుకొని నమస్కరించుకున్నాను. ఇంతటితో ఈ శిఖరోత్సవం ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ట ధ్వజస్తంభం ప్రతిష్ట కూడా కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు మనం భోజనాల వైపు వెళ్తున్నాము. మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ భోజనాలు తయారు చేసే చోటుకు వచ్చేసామండి. వండే చోట అందరూ కూడా కూరగాయలు ఇక్కడ అందరూ కూడా కోస్తున్నారు. ఇదిగోనండి ఇక్కడేనండి భోజనం అంతా ప్రిపేర్ చేసేది. ఇదిగోనండి ఈ బజ్జీలు పెద్ద పెద్ద బజ్జీలు కూడా ఇక్కడ వేపుతున్నారండి. ఇదిగోండి ఇదంతా కూడా వంట చేసే ఏరియా అండి. చుట్టూ కూడా విశాలమైన ప్రాంగణం అండి. పొలాల మధ్యలో పెట్టారు ఈ వంట కార్యక్రమాలు. ఇక్కడ భోజనాలు సదుపాయాలన్నీ కూడా ఇక్కడ రెడీ అవుతాయండి. టేబుల్స్ అన్నీ కూడా సెట్ చేసేసారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి టేబుల్ సిస్టమ్, నుంచుని తినే వాళ్ళకి బఫే సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కూడా భోజనం చేసేసానండి. నా భోజనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాగా సక్సెస్ఫుల్ చేశారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తారండి. ఇదిగోండి పెద్దవాళ్ళు కూడా ఇక్కడ సేవ చేస్తున్నారండి స్వామివారికి భోజనాల్లో. ఇదిగోండి థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ.